కార్మికుల కష్టంతో ఆడుకుంటున్న పంచాయతీ అధికారులు జీతం అడిగేసరికి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. దీంతో ఆవేదనకు గురైన కార్మికులు పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. రాజకీయ దురుద్దేశంతో కార్మికులను అడ్డుపెట్టుకుని గోరంట్ల సర్పంచ్పై ఆరోపణలు చేస్తున్న పంచాయతీ ఈవో. ఈరోజు గోరెట్ల మండలం పంచాయతీకి సంబంధించినటువంటి కార్మిక సమస్యలపైన మేము ఈ నిరసన కార్యక్రమాలు అదేవిధంగా టెంట్ వేసుకున్నాం. ముఖ్యంగా 5 నెలలకు సంబంధించినటువంటి వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సిఎఫ్ఎంఎస్సి అనే ఒక కార్యక్రమాన్ని ఒకటి కోడ్ ఉంది. ఈ కోడ్ వల్ల కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే ఆ సిఎఫ్ఎంఎస్సి రద్దు చేసి కార్మికులకు కాంట్రాక్ట్ బేసిక్ కార్మికులకు వేతనాలు చెల్లించాలి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారు మా కార్మికులను అనుచితంగా దళితులు అనకుండా అణగారిన వర్గాలను ఈ రకంగా మాట్లాడదాం మంచి పద్ధతి కాదు. సిఐటివ్గా మేము ఖండిస్తున్నాం. ఆమె టెంట్ కిందికి వచ్చి మా కార్మికులకు క్షమాపణ చెప్పేంత వరకు మేము ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తాం. జిల్లా స్థాయి వీలైతే రాష్ట్ర స్థాయి వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకొని అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని వీలైతే ప్రజా సంఘాలను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని పోయి కార్మికుల పక్షాన్ని నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా సర్పంచ్ గారిని రమ్మంటామా? రేపు 10 గంటలకు వస్తే నీ సమాజంలోనే ఇస్తాం. ఎవరు నేను లేకుండా సమాజం అంటే ప్రసార సమాజంలోనే. కేవలం గోరంట్ల పంచాయతీలో రాజకీయాలకే పరిమితం అవుతున్నాయి. అది ఒక ఈవో గారి మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణలు ఆయన జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా వార్డు నెంబర్లు తీసుకుపోవడం జరిగింది. ఆయనకి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో కేవలం సర్పంచ్ మీద సిబ్బంది జీతాలు సర్పంచ్ గారి మీద నెట్టేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన రాజకీయాలు చేస్తూ కార్యదర్శి గారే సిబ్బంది ద్వారా ఈ సిఐటి వాళ్ళని పిలిపించుకొని దళితులు అది ఇది అని రాజకీయం చేస్తున్నాడు. దళితులు అంటే పాలకవర్గ సభ్యులు సర్పంచ్ గారితో పాటు పాలకవర్గ సభ్యులు ఎవరికే కానీ గౌరవం ఉంది. 5 సంవత్సరాల నుండి కూడా సిబ్బంది కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరిగినప్పటికీ విధులకు ఒకటి 2 రోజులు హాజరు కానప్పుడు లేదంటే వాళ్ళ అటెండెన్స్ వేయకపోవడము ఇట్లా కొన్ని వాళ్ళ తప్పులు ఉన్నప్పటికి కూడా మేము సహృదయంతో వాళ్ళతో మళ్ళీ విధులకు చేర్పించుకోవడము వాళ్ళకి సొంత గ్రామం కాబట్టి మేము వాళ్ళకి అన్ని మంచి 5 సంవత్సరాల నుంచి చేయడం కూడా జరిగింది. పాలకవర్గ సభ్యులు కూడా సర్పంచ్ గారు కూడా సహకరించడం జరిగింది. కేవలం ఈరోజు సిబ్బంది కూడా మొత్తం వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకుంటే ధర్నా చేయాలనేది లేదు. కానీ కేవలం ఇప్పుడు ఈవో గారి మీద ఉన్న ఆరోపణల్ని గడ్డపడేసుకోవడం కోసం ఈ సమాచారం ప్రజల వద్దకు పోకుండా చేసుకోవడం కోసమే కేవలం సర్పంచ్ గారి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తూ సిబ్బందిని కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. సిబ్బంది అయితే పాలకవర్గ సభ్యులకు కానీ సర్పంచ్ గారికి కానీ ఎలాంటి పొరపచ్చులు లేవు. ఇది కేవలం ఈవో గారి వాదనని చేయడం కోసం వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. గోరంట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ మంజులా. నేను యాక్చువల్గా ఈరోజు పేపర్లో వచ్చింది ఏదో సర్పంచ్ గెటౌట్ అన్నారు కార్మికులు అందుకని వాకౌట్ చేశారనేది. ఇదంతా అవాస్తవము. యాక్చువల్గా దీనికి మెయిన్ కారణం వచ్చి ఆల్రెడీ స్టేట్ వైడ్గానే 5 నెలలు ఇంకా జీతాలు ఇవ్వడం లేదు. 5 నెలలు ఇంకా జీతాలు ఇవ్వనప్పుడు ఎవరు కానీ ఒకరు కానీ ఒక వినతిపత్రం కానీ దాని గురించి ఏం కానీ మాట్లాడలేదు. అప్పుడైతే లేని బాధ. కేవలం నిన్నలే మా దగ్గరికి వచ్చారు, మేడం జీతాలు కావాలన్నారు. చూస్తే దాంట్లో పోస్ట్ శాంక్షన్స్ ఎన్ఎంఆర్లకు మాత్రమే వచ్చినాయి, కాంట్రాక్టర్లకు రాలేదు కదా అయ్యా, వాళ్ళకి మాత్రమే వచ్చినాయి. కానీ మీటింగ్లో పెట్టుకొని ఈ 2 రోజులు 3 రోజులు మీటింగ్ పెట్టేసి మీటింగ్లో పెట్టి మీకు మీటింగ్లో సభ్యులందరికీ చెప్పి ఇస్తాను అని చెప్పాను నేను. అంతే. దానికోసం ఆడ మీటింగ్ పెట్టాల్సి వస్తుందని చెప్పి ఈవో అంతా కలిసి నాటకం ఆడినారు. ఎట్లా తిరిగి ఈ నెల కూడా మీటింగ్ కాకుండా చేయాలనేది ఈవో ముఖ్య ఉద్దేశం. నేను నిన్న పొద్దున్నే 10:30కే ఆఫీస్కి పోయాను. నేను యాక్చువల్గా అయితే నాకైతే వాళ్ళు ఏ వినతి పత్రం ఏమి ఇవ్వలేదు. వాళ్ళు కేవలం మా ఇంట్లో పారేసిపోయినారు. నేను లేని సమయంలో మా ఇంట్లో పారేశారు. ఒక సర్పంచ్కి ఇవ్వాల్సిన పద్ధతి కూడా కాదండి. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు లేదా ఇంట్లో చేతికి ఇవ్వాలి, కానీ నేను లేని సమయంలో వచ్చి మా ఇంట్లో అక్కడ పారేసిపోయారు వాళ్ళు. అది వాళ్ళు చేసిన పని. కానీ వాళ్ళు అట్లా చేసినా కూడా నేను బాధ్యతగా నేను పొద్దున్నే 10:30కి ఆఫీస్కి పోయారు. ఈ విషయం గురించి చర్చిస్తామని పోతే ఈవో ఆఫీస్లో ఉన్నారు. అప్పట్లో మా అటెండర్ హనుమంత్ ఆయన పిలిచి ఈవోని పిలుచు మాట్లాడదాం విషయం అంటే ఆయన పిలిస్తే నేను పిలుస్తానని చెప్పాక ఆఫీస్లో లేకుండా వెళ్ళిపోయాడు. ఆయన ఆఫీస్లోనికి వెళ్ళిపోతాను వెంటనే నేను ప్రెస్ వాళ్ళని పిలిచాను ఈ విషయం చెప్పాలని. చూడండి నేను ఆయన పిలిస్తే ఆయన స్పందన లేకుండా వెళ్ళిపోయినాడు ఆఫీస్లో లేదని ప్రెస్ వాళ్ళతో పిలిచి నేను ప్రెస్ మీట్ కూడా పెట్టాను. బట్ అయితే ప్రెస్ మీట్ నేను పెట్టినదైతే పేపర్లో ఎవరు దాన్ని రాయలేదు. నేనే ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టాను. నేను ప్రెస్ మీట్ పెట్టానని చెప్పేసి ఈవోను
ప్లస్ వర్కర్స్ అంతా కలిపి నాటకం ఆడారు. మేడం అయితే ఏదో ప్రెస్ మీట్ పెట్టేసింది మన గురించి చెప్పేస్తాను. నేను ప్రెస్ మీట్లో నేను ఒకటే విషయం చెప్పాను, అధికారి మాకు అందుబాటులో లేడు, ఎప్పుడు ఉండడు. ఈ రోజు నా సమస్య, ఆయన 3 ఏళ్ళ నుంచి వచ్చాడు, 3 ఏళ్ళ నుంచి ఇదే ప్రాబ్లం. 80% మాకు ఉండడు, కేవలం ఆయన పంచాయతీ ఆఫీస్లో అప్రూవల్ కోసమే పనిచేస్తున్నాడు. అప్రూవల్ కూడా బయటే లవాజీలు చేసుకుంటాడు, ఇష్టానుసారం అప్రూవల్ ఇచ్చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. దీని మీద చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. అప్రూవల్స్ విషయానికి ఆయన మీటింగ్లు పెట్టాడు. నేను గత మే నెలలోనే చెప్పాను, 23-24 తేదీలోనే మీటింగ్ పెట్టంటే నా కనీసం సర్పంచ్ మీటింగ్ పెట్టు అని చెప్పి చెప్తున్నా కూడా కేర్ చేయకుండా మీటింగే పెట్టారు ఆయన. అది 26వ తేదీ మీటింగ్కి పంపించాను. నేను మీటింగ్ పెట్టాలా మేడం, 26 పెట్టి 27 పెట్టాలన్నాడు. ఒకరోజు సమయం సార్దయ్యా, 28 పెట్టని నేను రాశాను జూన్. దాన్ని మళ్ళీ కొంతమంది మెంబర్లు మీటింగ్ చేయలేదంటే దొంగగా సంతకాలు పెట్టించుకొని మీటింగ్ చేసేసాడు. ఈ విషయం ఉంది కాబట్టి దీన్ని పక్కదోవ పెట్టాలని కావాలనే వర్కర్స్ రెచ్చగొట్టినాడు. ఈ విషయం పక్కదోవ పట్టాలని వర్కర్స్ రెచ్చగొట్టినాడు. మీరు ఏదో ఒకటి మేడంతో చేసి ఏంది 5 నెలలు ఆగిన వాళ్ళు 3 రోజులు ఆగలేదా? దయచేసి నేను రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు 3 రోజులు ఉన్నాయని మీటింగ్లో పెట్టిస్తాను పద్ధతి ప్రకారం అన్నా. నేను ఈయనైతే చెప్పలేదు. వాళ్ళు రెడీ చేస్తే కూడా పక్కదోవ పెట్టాలని కావాలనే వర్కర్స్ రెచ్చగొట్టినాడు. ఈ విషయం పక్కదోవ పట్టాలని వర్కర్స్ రెచ్చగొట్టినాడు. మీరు ఏదో ఒకటి మేడంతో చేసి ఏంది 5 నెలలు ఆగిన వాళ్ళు 3 రోజులు ఆగలేదా? దయచేసి నేను రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు 3 రోజులు ఉన్నాయని మీటింగ్లో పెట్టిస్తాను పద్ధతి ప్రకారం అన్నా. నేను ఈయనైతే చెప్పలేదు. వాళ్ళు రెడీ చేస్తే కూడా నేను ఇచ్చేస్తానని చెప్పాను. వాళ్ళు ఫైల్ రెడీ చేస్తే నేను వెంటనే సంతకం చేస్తాను. ఇప్పుడు ఆన్లైన్ చేయాల్సిన విషయం వాళ్ళు రెడీ చేయమని నేను చెప్పాను. ఆఫీస్లోకి అందరూ వచ్చారు. వాళ్ళు ఏదైతే ఏకవచనంతో చాలా అసభ్యంగా నాతో మాట్లాడారు. ఆయన ఏం రెచ్చగొట్టి పెట్టారు వాళ్ళు మాట్లాడారు. ఆ మాటలతో నేనేం చెప్పాను, మీరు అందరూ ఫస్ట్ బయటకు వెళ్ళండి రూమ్లో. ఇంకా సర్పంచ్ రూమ్లోకి వచ్చారు వాళ్ళు. ఫస్ట్ అందరూ బయటకు వెళ్ళండి, ఎవరో ఒక్కరు మీ తరఫున ఒకరు వచ్చి నాతో మాట్లాడండి, నేను క్లియరెన్స్ ఇస్తాను. ఫస్ట్ ఆయన రెడీ చేస్తే నేను పెడతానని చెప్పి నేను 2 గంటల వరకు రాసుకున్నానంట. వాళ్ళు రెడీ చేస్తారేమో ఫైల్, నేను సంతకం పెడతానని. కానీ వాళ్ళకి జీతాలు తీసుకోవాలన్న ఉద్దేశం అయితే లేదు, కేవలం నా మీద అబాండాలు వేయాలనే ఉద్దేశంతోనే ఇది చేస్తున్నారు. నాకు తెలిసి కూడా వర్కర్స్కి నేను వచ్చినప్పుడు ₹1 లేదు జనరల్ ఫండ్. నేను బయట అప్పు చేసి వాళ్ళకి 12.5 లక్షలు నా చేతితో ఇచ్చాను వాళ్ళకి 5 నెలల జీతం. అట్లా నేను సొంతం డబ్బులు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు ఇవ్వడానికి నాకేం బాధ? కాకపోతే పద్ధతి ఉంటుందని రూల్ పరంగా పోవాలా. ఆఫీస్లో మీటింగ్ పెట్టి సభ్యులందరికీ తెలియజేసి ఇస్తాను అని చెప్పాను. దీంట్లో ఏమైనా తప్పు ఉందా? తెలియజేసి ఇస్తాను 3 రోజులు. లేదు మీకు అర్జెంటే కావాలా, ఆయన రెడీ చేయమని ఇచ్చేస్తానని చెప్పి నేను కూర్చున్నాను 2 గంటల వరకు నిన్న. కానీ ఆయన రెడీ చేయలేదు, నేను చేయలేదు. వాళ్ళు కావాలని వివాదం చేయాలనుకున్నారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళ వర్క్ సరిగ్గా అసలు నాకు తెలిసి అయితే గవర్నమెంట్ పరిస్థితి చూడండి. జనాలు అయితే నా దగ్గర ఎంతమంది వస్తున్నారు, సరిగ్గా క్లీన్ చేయడం లేదు. వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ దగ్గర డబ్బులు అడగని ఒక పని, చెత్త ఎత్తేమన్నా మాకు ₹10 అంటారు, నీళ్ళు ఇస్తాలన్నా మాకు ₹10 ఇస్తే ఈరోజు నీళ్ళు ఇస్తామంటారు. ఎవరు వర్కర్ సరిగ్గా చేయడంలో. రామాంజనేయుని మేస్త్రినే కాదు, ఆయన స్వీపర్ పోస్ట్ యాక్చువల్గా దౌర్జన్యంగా అధికార పార్టీ వాళ్ళ అన్నతో ఆయన స్వీపర్ పోస్ట్ తెచ్చుకొని ఆయన ఇంటి నుంచి 8 మందిని వాళ్ళ మనుషులు 8 మందిని పెట్టుకున్నాడు ఇంటి ఇంకానే. దౌర్జన్యం. వీళ్ళు మిగతా వాళ్ళంతా ఆయన సపోర్ట్ లేకుండా బెదిరించి వాళ్ళతో సపోర్ట్ తెచ్చుకుంటున్నాడు ఆయన కూడా. సో ఇక్కడ ఈఓ ప్లస్ రామాంజన్ మేస్త్రి కలిపి నాటకం ఆడుతున్నారు. కేవలం ఆయనకు వచ్చిన అభియోగాలు పక్కదోవ పట్టాలనే ఈ ఇష్యూని రైజ్ చేశారు అంతే. వాళ్ళకి జీతాలు ఇవ్వడంలో నాకేం నష్టమేం లేదు, నా డబ్బు ఏమి ఇవ్వడం లేదు కదా. ఆఫీస్ గవర్నమెంట్ డబ్బే వాళ్ళు పని చేశారు, కష్టపడి అది ఇస్తున్నాము, ఆ డబ్బే ఇస్తున్నాము. కానీ రెడీ చేయాల్సిన బాధ్యత అధికారులది. వాళ్ళు రెడీ చేయడం నేను ఎట్లా ఇస్తానండి? వాళ్ళు రెడీ చేసి పెడతారని నేను 2 గంటల వరకు కూర్చున్నా. రెడీ చేసి నేను సంతకం చేసి పెట్టాను, బయోమెట్రిక్ వేసిపోతాను కూర్చున్నా. బట్ వాళ్ళు రెడీ చేయకుండా కేవలం గలాట చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు సమ్మె చేస్తామన్నారు. మరి నిన్నెందుకు గలాట్ చేశారు వాళ్ళు? ఇచ్చిన పేపర్లో ఈ రోజు ఇంకా సమ్మె కూర్చుంటాం ఇకపోతే అన్నారు. నేను మాట్లాడడానికి పోయినప్పుడు సామరస్యంగానే ఉండొచ్చు కదా. నేను గెట్ అవుట్ అనే పదమే వాడలేదు, కేవలం పేపర్ వాళ్ళు కలిసి సృష్టించిన మాట. దయచేసి ఇదైతే కావాలని ఇష్యూ చేస్తున్నారు. నాకు ఇవ్వడానికి అయితే ఎటువంటి అభ్యంతరం లేదు. బట్ ఇది రూల్స్ పరంగానే పోలా. వాళ్ళ పోస్టర్స్ వస్తే ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. Subscribe. Please subscribe. Subscribe. Please do subscribe. Please do subscribe. Please subscribe.